ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, మా అమ్మాయి 9th చదవాలి. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడే పిల్లలు అబ్బాయి చదువుతున్నాడు. ఇంకా చదువుతున్నాడా? ఏం చదువుతున్నాడు? పైలట్ చదువుతాను. చూసారా, అది కదా ఆశయం అంటే. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గొల్లపూడిలోని ఎల్ఎంఎస్ పాయింట్ ను సందర్శించారు. లారీలో నుంచి దిగుమతవుతున్న బియ్యం బస్తాలను పరిశీలించారు. ఈ క్రమంలో హమాలీలతో కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడారు. భారీ బరువుల్ని ఎత్తుతూ దించుతూ ఆరుగాలం కష్టపడే కార్మికులపై ఆయన ఎంతో ప్రేమను చూపారు. హమాలీల భుజంపై చేయి వేసి పలకరించి ఆలింగనం చేసుకున్నారు. బాబాయ్ బాగున్నావా అంటూ పలకరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఒక జిల్లా కలెక్టర్ అత్యంత సామాన్యంగా తమ వద్దకు వచ్చి పేర్లు అడిగి మరీ తెలుసుకుని మాట్లాడడంపై హమాలీలు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఏ కలెక్టర్ తమతో ఇలా ముచ్చటించలేదని అన్నారు. కలెక్టర్ ఇలా తమతో గడపడం చాలా ఆనందాన్నిచ్చిందని హమాలీలు తెలిపారు. మండల లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తి చేసి రేషన్ దుకాణాల వద్ద సరుకులు పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పునఃప్రారంభం అవనున్నాయి. అందుకే కలెక్టర్ ఈ తనిఖీలు చేశారు. కాగా హమాలీల ఫ్యామిలీల గురించి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, అలాగే వారి పిల్లలను ఎలా చదివిస్తున్నారు, ఇలా అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఏం పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్దల పిల్లలు మీరు? వెరీ గుడ్. ఇప్పుడు చదువుతున్నారు. వెరీ గుడ్. సో అదే మీది ఒకటే, మీకు ఇద్దరు చదివిస్తున్నారు. మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? పెళ్లి అవ్వలేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, మా అమ్మాయి 9th చదవాలి. ఓకే, గుడ్. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయింది వచ్చి. ఏం చేస్తున్నారు పిల్లలు? స్కూల్కి వెళ్తా ఉన్నా. ఎక్కడ పంపిస్తున్నారు? ఐడియల్ స్కూల్స్. ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్న పిల్లలు అయితే స్కూల్లో జాయిన్ చేయాలి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడే. మరి మీరు అప్పుడు బుర్రలో ఉన్నప్పుడు వచ్చేది ఇక్కడ, అప్పటి నుంచి మొత్తం ఇక్కడే చూస్తున్నారు. పిల్లలు? అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఓకే, అబ్బాయి చదువుతున్నాడు. ఇంకా చదువుతున్నాడా? ఏం చదువుతున్నాడు? పైలట్ చదువుతాను. చూసారా, అది కదా ఆశయం అంటే. హమాలీలను ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్న కలెక్టర్ పైన నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్యంగా ఉండడం కొందరికే సాధ్యమని, అందులో కలెక్టర్ లక్ష్మీశ కూడా ఒకరని అంటున్నారు. భారతదేశం ఏంటి, ఇలా విదేశాల ప్రపంచంలో పుట్టి ఎదిగి పెద్దగా బిజినెస్ చేసుకుంటూ లేదా డాక్టర్ ఐఏఎస్ అయిన వాళ్ళు ఇంకా 20% కింద పట్టణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము పిలిపిస్తున్నాం. సో దాంట్లో మీ పేరు ఎవరికైనా వచ్చిందా? పీపుల్ వచ్చిందా? సో ఇటువంటి వాళ్ళు మేము తయారు చేస్తాం. చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, వాళ్ళు డౌట్ ఉండేది, మేము డబ్బులు అయితే ఇస్తామండి కానీ ఎక్కడికి వెళ్తే తెలియదు అని కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు వాళ్లే వచ్చి వాళ్ళ కళ్ళారా చూసి వాళ్ళు పని హెల్ప్ చేసి వెళ్ళొచ్చు. ఇలాగే మొన్న ముప్పాళ్ళ గ్రామంలో వెళ్తే ముందుగా వాళ్ళు ఆటో ఇప్పించారు 3 లక్షలు పెట్టి, ఇంకొకరేమో కుటుంబం ఇప్పించారు, ఇంకొకరేమో తీసుకెళ్లి జాబే ఇచ్చేస్తారు. ఆ టైప్ ఇది మంచి కార్యక్రమం ఇది. ఓకే, సో మీ వైపు ఎవరన్నా మీ ఊరు నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, వాళ్ళతో నేను మాట్లాడి మీ ఊర్లో వచ్చి మళ్ళీ సహాయం చేయడానికి చెప్తాము. ఓకే, మేస్త్రి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇలా పర్వాలేదా? గుడ్ గుడ్, మంచిది.